ఒకటి పొజిషన్ అపోజిషన్ ఇద్దరు ఎదురు బొదురు మాట్లాడుకుంటే ఇప్పుడు ఈయన కాగదు చెప్పారు, వెంటనే ఇదిగో ఆధారం, నువ్వు చెప్తున్నది డెవలప్మెంట్ రేట్ అట్ట అన్నావు, ఇదిగో ఆర్థిక నివేదికలు ఎట్టుంది చూడు, బయట వచ్చి జగన్ మాట్లాడాడు చూడండి, అవి అసెంబ్లీలో మాట్లాడాలి, అప్పుడు సభ గురించిన చర్చ నడుస్తుంది. బయట మాట్లాడడం వల్ల ప్రయోజనం లేదు. మండలిలో జరిగింది ఆ తరహా చర్చ, మండలిలో కూడా చర్చ ఏం జరగలేదు, జస్ట్ ఒక అసెంబ్లీతో పోల్చుకుంటే కొంచెం బెటర్. అక్కడేంటి తెలివిగా తెలుగుదేశం పార్టీ ఒక వ్యూహం అనుసరించింది, వీళ్ళని గట్టిగా మాట్లాడుతున్నప్పుడల్లా దబాయించేసి వేరే టాపిక్ వైపుకి తీసుకెళ్ళిపోయారు. అసలు టాపిక్ మీద చర్చించడం కూడా వీళ్ళకి ప్లానింగ్ లేకపోయింది. అక్కడ ప్లానింగ్ ఎట్లా చేయాలా, ఇప్పుడు ఈ నివేదిక మీద చర్చ అక్కడ పెట్టించాలి, కాగ్ నివేదిక మీద చర్చ అక్కడ ఆర్థిక పరమైన పెట్టుకురావాలి, అది చేయలేకపోయారు కదా. అంటే అక్కడ కూడా ఓవరాల్గా డామినేటింగ్ అనేది ఆటోమేటిక్గా అధికార పక్షంగా ఉంటుంది. కాకపోతే ప్రతిపక్షంగా తెలివిగా క్రిందటిసారి తెలుగుదేశం మండల్లో వైసీపీ నిరకాటంలో పెట్టినటువంటి స్థాయిలో ఇక్కడ ఇరకాటంలో పెట్టలేకపోయింది. వ్యూహాత్మక వైఫల్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల్లో కూడా. బిల్లుల మీద ఒక సమగ్ర చర్చ జరిగిందని అనుకోవచ్చా మండలిలోనైనా? ఇప్పుడు చర్చ అనేటటువంటిది ఎక్కడా లేదు, రచ్చ తప్పించి. చర్చ అంటే ఎట్లా ఉండాలి? ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఉంది, దానికి ఏం చర్చించాలి? ల్యాండ్ గ్రాబింగ్ 14 ఏళ్ళు జైలు శిక్ష కఠినంగానే చేస్తాం, వాడంతా చూస్తాం ఈడంతా చూస్తాం, ఇది కాదు చర్చ. దానివల్ల వచ్చే సమస్య